హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఎయిమ్స్ మంగళగిరి నుంచి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎటువంటి పరీక్షలు లేకుండా కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ గా ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి, రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేశారు. కేవలం ఉద్యోగాలని వాకిన్ ఎంట్రీ విధానంలో అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి వాకిన్ ఎంట్రీ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. 21 ఫిబ్రవరి 2026 ఈ నెల 21 తారీఖున సాటర్డే రోజున ఉదయం 9 గంటలకల్లా మీరు వాకిన్ ఎంట్రీకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ అడ్మిన్ బ్లాక్ ఎయిమ్స్ మంగళగిరిలో ఈ యొక్క అడ్రస్లో మీరు ఈ యొక్క వెన్యూలో వాకిన్ ఎంట్రీకి వెళ్లాల్సి ఉంటుంది. సో భర్తీ చేసిన ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి మీరు వాకిన్ ఎంట్రీకి వెళ్ళాలనుకుంటే సో మీ యొక్క అప్డేటెడ్ కరికులం మెటీరియల్ లేదా రెజ్యూమ్తో పాటుగా దానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని ఫోటో కాపీస్, ఫొటోస్ అన్ని కూడా తీసుకుని వాకిన్ ఎంట్రీకి మీరు వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక భర్తీ చేసిన ఉద్యోగాలు మనం చూసినట్లయితే 2 రకాల ఉద్యోగాలను నోటిఫికేషన్లు భర్తీ చేస్తున్నారు. అది కూడా ఒక్కొక్క పోస్ట్ చొప్పున ఫిజియోథెరపిస్ట్ పోస్ట్ని ఒక పోస్ట్ని, అలాగే సోషల్ వర్కర్ని ఒక పోస్ట్ని 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు అనమాట. ఫిజియోథెరపిస్ట్ సంబంధించి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంపీటీ డిజైరబుల్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. బీపీటీ విత్ ఎక్స్పీరియన్స్ కూడా రిలవెంట్ ఫీల్డ్లో ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. అలానే 35,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 40 ఇయర్స్ వరకే మాక్సిమం ఏజ్ లిమిట్ ప్రొవైడ్ చేశారు. అది కూడా మీరు వాకిన్ ఎంట్రీ డేట్ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలెక్ట్ అయిన అభ్యర్థులు వచ్చేసి డ్యూరేషన్ మెన్షన్ చేశారు. 6 మంత్స్ కాలానికి మొదటగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్న తర్వాత ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా మెన్షన్ చేశారు. ఇక సోషల్ వర్కర్కి సంబంధించి ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. ఎంఎస్డబ్ల్యూ లేదా బిఎస్డబ్ల్యూ క్వాలిఫికేషన్ అంటే అప్లై చేసుకోవచ్చు. 25,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 35 సంవత్సరాల వరకు మాక్సిమం ఏజ్ లిమిట్ ప్రొవైడ్ చేశారు. వీరికి కూడా మొదటగా 6 మంత్స్ కాలానికి తర్వాత ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉన్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను భర్తీ చేస్తున్నారు. మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, అదర్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని మీరు వాకిన్ ఎంట్రీకి వెళ్లాల్సి ఉంటుంది. అన్ని కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. మీకు ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. డేట్ వచ్చేసి 21 ఫిబ్రవరి 2026 శనివారం రోజున ఉదయం 9 గంటలకల్లా మీరు వాకిన్ ఎంట్రీకి వెళ్లాల్సి ఉంటుంది. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, సెల్ఫ్ అటెస్టేషన్ కాపీస్ అన్ని కూడా తీసుకొని వాకిన్ ఎంట్రీకి వెళ్లాల్సి ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్ఎస్సి సర్టిఫికేట్ లేదా 10th క్లాస్ మార్క్స్ మేము ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కోసం, అలాంటి సర్టిఫికేట్ మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఫోటో కాపీస్ కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. వాటితో పాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఇక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ లేదా పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి లేదా ఇవన్నీ కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. దీంతో పాటుగా అప్డేటెడ్ CV కరికులం మెటీరియల్ లేదా రెజ్యూమ్ కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటే ఈ నెల 21 తారీఖున శనివారం రోజున వాకిన్ ఎంట్రీకి వెళ్ళి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాను. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF నుంచి వచ్చి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.